తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలపై చర్చ మొదలైంది. అడవుల్లో ఆయుధ పోరాటం సాగించి తర్వాత ప్రధాన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలనే ఆలోచన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జనగణన పూర్తయ్యాక జరిగే పునర్విభజనతో అసెంబ్లీ స్థానాలు 150 దాటే అవకాశం ఉందని అంచనా. అలాగే పార్లమెంటు స్థానాలు కూడా పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కానున్న నేపథ్యంలో కొన్ని సీట్లు మాజీ ఉద్యమకారులకు కేటాయించే అంశంపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ప్రజా సమస్యలపై అనుభవం కలిగి గ్రామీణ స్థాయిలో పనిచేసిన నేతలను ఎంపిక చేసి వారికి రాజకీయ వేదిక కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుందట. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వ పెద్దలతో చర్చించిన తర్వాతే స్పష్టత రానుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొందరు మాజీ మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి వ్యక్తమైందని తెలుస్తోంది. దేవ్జీ అనే మాజీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరు కూడా ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామం అమలు దశకు వస్తే ఒకప్పుడు తుపాకీ పట్టిన చేతులకు ఇప్పుడు చట్టసభలో అవకాశం లభించడం తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో ఇది శాంతి సమన్వయానికి సంకేతంగా మారుతుందా లేక కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా అన్నది చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.